నెల్లూరు నగర నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ సంకల్పించారని నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. 4వ డివిజన్ దీన్ దయాల్ నగర్ లో సైడ్ కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ నగర నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. మంత్రి తనకున్న విస్తృత పరిచయాలతో నిధులు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనంతరం నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు మాట్లాడుతూ 4వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వచ్చాడని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాల్ నగర్ 152వ బూత్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సీసీ డ్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మామిడాల మధు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు, సెక్రటరీ మాలాద్రి గారు, ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు, స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు, లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో, నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తి వంచన లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు, కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో వెచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు చూశారు, పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం. ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా? ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా? నారాయణ సార్ గారి సంకల్పం వచ్చే జూన్ 12వ తారీఖుకి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ వీధి చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలా, ఎక్కడ చూసినా డ్రైన్ ఉండాలా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తవ్వాలా, వాటర్ సప్లై పూర్తవ్వాలా, ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలా. అన్ని రకాలుగా నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్గా నిలిచేదానికి టైం లైన్ పెట్టుకున్నారు నారాయణ సార్. జూన్ 12వ తారీఖు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుందో ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల పక్షాన నారాయణ సార్ గారికి అన్ని విధాల ఆశీస్సులు అందించాలని, భగవంతుడు నారాయణ సార్ మరింత కష్టపడి పనిచేసేదానికి ఆయన యొక్క అనుగ్రహం నారాయణ సార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ 152వ డివిజన్ దీన్ దయాల్ నగర్ ఏరియాలో ఈరోజు వర్క్లు ఏవైతే వర్క్లు జరుగుతున్నాయో వాటిని సందర్శించేదానికి పంపడం జరిగింది. వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని అభివృద్ధి ఒక నెల్లూరు నగరంలో జరుగుతుంది. ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా, ఎందుకంటే అటు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు డబ్బులు లేవు అనకుండా, ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా, అలాగే పేదవాళ్ళకి పెన్షన్స్ ఆగకుండా, ఏవి కూడా ఆగకుండా చేసే ప్రభుత్వం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ. నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి ఒకటే ఆలోచన, ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్.
ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఎందుకంటే ఎవరు ప్రజలు ఏదైనా అడిగితే అది నలుగురికి పనికొచ్చేదైతే ఖచ్చితంగా అది నారాయణ సార్ దృష్టిలో పడుద్ది, ఖచ్చితంగా కూడా దాన్ని చేసి పెడతారు. ఈరోజు మీరు పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా మీరు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు అమరావతిని కూడా నారాయణ సార్కి మన ముఖ్యమంత్రి వారు అప్పగించారంటే ఆ వర్క్ కూడా మన నారాయణ సార్ గారి కృతనిశ్చయం మనం ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే నారాయణ గారు అయితేనే దీనికి షూటబుల్ అని చెప్పి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నెల్లూరు నగరంలో కూడా రాష్ట్రంలో అన్నిటికంటే కూడా ఒక 10% నెల్లూరు నగరాన్ని ఖచ్చితంగా కూడా ఎక్స్ట్రాగా డెవలప్ చేస్తారు. అంటే ఆయన రాష్ట్ర మంత్రి కాబట్టి రాష్ట్రంలో మిగతా 113 మున్సిపాలిటీస్తో పాటు అన్నీ చేసుకుంటూ అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్ ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా చేయాలని చెప్పి తపనతో ఖచ్చితంగా నెల్లూరు నగరంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు నగర 4వ డివిజన్ అధ్యక్షుడు కనసాని ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మంజుల గారు, అలాగే బూత్ కన్వీనర్ శివయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మద్దినేని మాల్యాద్రి గారు, అలాగే మిద్దె రవికుమార్ గారు, అలాగే లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా వెంటనే తెలియపరుస్తారు. ఆ సమస్యలపై మేము ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేయిస్తాం. వీటన్నిటికి కూడా మాకు నారాయణ సారు అభయం ఉంది. ఎందుకంటే నారాయణ సారు ప్రతి ఒక్క అధికారికి కూడా ఆ డివిజన్స్లో ఆ సంబంధిత బూత్ కన్వీనర్ కానీ బిఎల్ఏ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కానీ క్లస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి చేయండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు అధికారులందరూ కూడా ఖచ్చితంగా మా వెన్నుంటి మాకు అన్నీ కూడా సహకరిస్తున్నారు. నిజంగా కూడా అధికారులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా మ్యాక్సిమం వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.